తిరిగి న్యూస్కు స్వాగతం. పోలీసులను చంపిన మావోయిస్టులపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పవర్ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్ మీదుగా ప్రకాశం భవన్ వరకు చేపట్టారు. ఈ ర్యాలీలో మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. చర్చి సెంటర్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మావోయిస్టు హత్యలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యులను చంపిన వారిపై ఎందుకు విచారణ చేపట్టకూడదో చెప్పాలని ప్రశ్నించారు. మావోయిస్టులపై ఎన్కౌంటర్ జరిగితే విచారణ చేపట్టాలని కోరుతున్న ప్రజా సంఘాల నాయకులు తమకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించరని ధ్వజమెత్తారు. అసలు ప్రజా సంఘాల నాయకులు ఏం పనిచేస్తున్నది, ఎవరి కోసం పనిచేస్తున్నది విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మావోయిస్టులు కూడా మారణ హోమాన్ని ఆపి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. పోలీస్ అమరవీరులకి జోహార్, పోలీసుల అమరవీరులకి జోహార్. మావోయిస్టు చేతిలో ప్రాణాలు కోల్పోయిన మా సిబ్బందికి జోహార్, పోలీస్ సిబ్బందికి జోహార్. మంది పోలీసులు చనిపోయారు. వాళ్ళని క్రూరంగా దొరికిన వాళ్ళని దొరికినట్లు ముక్కలు ముక్కలుగా చేసి చంపారు. అంతేకాకుండా దొరికిన వాళ్ళని ప్రాణాలతో పట్టుకొని వాళ్ళని పెట్రోల్ పోసి మరీ చంపారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళవి మాత్రం ప్రాణాలు, మాయి ప్రాణాలు కాదా? ఆయన చనిపోయినప్పుడు నా పిల్లలు 11 నెలల పాప, 2 సంవత్సరాల బాబు. మరి వాళ్ళందరూ ఏదో స్టూడెంట్స్ వచ్చి అడుగుతున్నారంట. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందయ్యా నిజ నిర్ధారణ కమిటీ? మరి 38 మంది పోలీసులు మనుషులు కాదా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళే పోలీసులా? మరి అన్ని మాటలు మాట్లాడేవాళ్ళు ఆ రోజున 38 మంది పోలీసులు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రజా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు కనపడలేదా? ఒక జార్ఖండ్లో 2002లో ఎంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అంతేకాకుండా ప్రజా దర్బార్ ఘటనలో నిలబెట్టి బాలరాజ్ అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఎంత క్రూరంగా చంపారు. అవన్నీ కనపడట్లేదా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానించింది. కాపు కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ అధ్యక్షతన కాపు జేఏసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నేత తేళ్లపల్లి రాఘవయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కాపుల స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. 2.5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రశ్నించేందుకే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమ బాట పట్టారని, దీనికి కాపులంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన తెలియజేశారు. ముద్రగడ యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాపు నాయకులు గోలి నాగేశ్వరరావు, గాదే వెంకట కృష్ణారావు, తోటపల్లి సోమశేఖర్, చిల్లర హనుమంతరావు, ఆరిగ మల్లికార్జునరావు, చాకిరి ధనుంజయ, తోట ఎల్లమంద, పసుపులేటి బుజ్జి, తోట ఆంజనేయులు, కుంచాల సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఈ మధ్య అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి బీసీ సంఘ నాయకుడు అని చెప్పబడే ఆర్ కృష్ణయ్య గారు ఆ రోజే దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టులో ఛాలెంజ్ చేయటం, హైకోర్టు ముందు వారు భంగపడటం కూడా అయిపోయింది. మేము క్రమేపీ ఈ యొక్క మా యొక్క ఉద్యమం జరుగుతూనే ఉంది. ఎంతమందినో అడుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు, అందరూ పోతూ ఉన్నారు. కానీ
2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిజం వీళ్ళకి ఈ 4 కులాలకి చాలా తీరని అన్యాయం జరిగింది, తీసేయటం తప్పు, నిజంగా కూడా నాకు చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ కలిసి రేపు నన్ను మళ్ళా ప్రభుత్వంలో క్వశ్చన్ పెడితే వీళ్ళందరూ కలిసి నాకు ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా నేను వచ్చి మిమ్మల్ని బీసీలో చేరుస్తాను అని నీకే నువ్వే స్వయంగా మా నాయకులు ఎవరు కూడా వచ్చిన ఎలక్షన్స్కి ముందు నేను అడిగింది లేదు, దాఖలాలు లేవు. ఒక మంచి వాతావరణంలో పాదయాత్ర చేసి మీ మనసు మా యొక్క ఈ కులస్తుల ఈ కులాల బిడ్డలు మహిళలు అందరూ రోడ్లలో తిరుగుతూ ఉంటే చూసి మీ కన్నీళ్ళు మీకు కరుతాయేమోనని చెప్పేసి ఆ యొక్క దాంతో మేము రోడ్డు మీదకి వచ్చి మేము పాదయాత్రలు చేస్తుంటే వాటికి కూడా మీరు ఈరోజు రకరకాల ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా ఈ యొక్క కులస్తుల్ని అక్కడికి పోనీకుండా భయభ్రాంతులను చేయటం, యక్ష ప్రశ్నలు వేయటం ఇవన్నీ కూడా మొదలైంది 2 రోజుల నుంచి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మాకు చూస్తూ ఉన్నాం ఇప్పుడు మా కళ్ళారా మీరు ఏం చేస్తున్నారు, మమ్మల్ని మాకు బీసీ ఇచ్చేది పక్కన పెట్టి మీరు మా కులాన్ని ఇప్పుడు 2గా చీల్చేశారు. గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గాల కమిటీలు జిల్లా మొత్తం మీద 150 మందిని కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు ఇంకా ఉత్సాహం ఉన్నవాళ్ళు ఈ కమిటీలో చేరేదానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరియు ముద్రగడ పాదయాత్ర రేపు 16వ తారీఖున రావులపాలెం నుండి అంతర్వేది వరకు పాదయాత్ర 6 రోజులు జరుగుతుంది. ఈ 6 రోజులు మన జిల్లాలోని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఒక జిల్లా నియోజకవర్గానికి 5గురు చొప్పున ఒక 60 మందిగా మనం అక్కడికి వెళ్ళాలని ఈ మీడియా ద్వారా తెలియజేయడం అవుతుంది. ప్రతి ఒక్కరూ మన సొంత పనిలాగా మనం కాపుల్ని బీసీలో చేరే వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఓన్లీ బీసీ కోసం మాత్రమే మనం ముందుకు సాగుతున్నాం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంజయ్య రోడ్లోని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 1వ అడిషనల్ జిల్లా జడ్జి షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, క్విజ్ కళాశాల డైరెక్టర్ తిరుపతయ్య విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా ఆసుపత్రి వైద్యులు చాపల వంశీకృష్ణ, డాక్టర్ శాంతకుమారి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వీరికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయని జడ్జి ఇస్మాయిల్ అన్నారు. వైద్యులు అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. వీరి సేవలకు గుర్తింపుగా ఆసుపత్రి దినదిన ప్రవర్ధమానం చెందుతుందన్నారు. ఆసుపత్రి సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొత్తపట్నం మండలంలోని తన స్వగ్రామమైన పల్లెపాలెంలోని 3 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నట్లు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలియజేశారు. శ్రీరామ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. డాక్టర్ వంశీకృష్ణ గారితో గత కొద్ది రోజులుగా నాకు పరిచయం ఉంది. ఆయన సర్వీసెస్, నేనే ఒక పేషెంట్గా ఆయనకు అప్రోచ్ కావడం జరిగింది. ఆయన నా పట్ల చూపించిన అభిమానము, నా సమస్యను పరిష్కారం చేయడంలో ఆయన చాలా యాక్టివ్ పాత్ర తీసుకున్నారు. మీకందరికీ తెలుసు, రోజు రోజుకు వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి హాస్పిటల్ అవసరం చాలా ఉంది. ఇంకా డాక్టర్ గారికి నా నమస్కారాలు ఏమంటే, ఇంకా మీ సేవల్ని సామాన్య ప్రజల వరకు తీసుకెళ్ళిపోయి వారికి మంచి నాణ్యమైన వైద్యం అందించాలని, అదే ప్రకారంగా వారి సహధర్మచరణి గారికి కూడా నా ఈ మొదటి సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు జరుపు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయికి ఎదిగి 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మీ అందరి సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు కానీ, అలాగే అరుదైన కేసులు కానీ ట్రీట్ చేయడం జరిగింది. అర్హులైన పేద ప్రజలకు మన హాస్పిటల్ తరఫు ఇచ్చిన ఉచిత ఆరోగ్య కార్డులు కానివ్వండి, అలాగే మన జిల్లాకే తలమానికంగా చెప్పుకునేటువంటి ప్రకాశం జిల్లా గీతాన్ని సమర్పించడం కానీ, దాన్ని ఆవిష్కరించడం కానీ చేయడం జరిగింది. అలాగే మన కొత్తపట్నం పల్లిపాలలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్, ప్రాథమిక స్కూల్ 3టిని కూడా మన హాస్పిటల్ తరఫున వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలకు కావాల్సిన చదువుకు సంబంధించినటువంటి అన్నింటినీ మనం చూడటం జరిగింది. అలాగే ఇంకా కొన్ని ఆశ్రమాలకి వాళ్ళకి అన్నదానాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కానీ మన హాస్పిటల్ తరఫున వాళ్ళకి అందించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు మనం మన హాస్పిటల్ తరఫున చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో. అలాగే వైద్యపరంగా చూసుకుంటే మన మేడం గారు ఎన్నో అరుదైన కేసులను సుమారు 30 సంవత్సరాల వయసు కలిగి 15 సంవత్సరాల వరకు పిల్లలు లేరు వాటిని మేడం దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ పిల్లలు కలిగేలా చేయటం. పరమపుణ్యం పవిత్ర కార్తీక మాసం, అనంత పుణ్యఫలం కార్తీక దీపారాధన. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని
జిల్లా నలుమూలల నుంచి భక్తులు కొత్తపట్నం సముద్ర తీరానికి అధిక సంఖ్యలో పోటెత్తారు. సముద్రంలో స్నానమాచరించి పుణ్యఫలాన్ని పొందేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. దీంతో తీర ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సూర్య నమస్కారాలు చేసి దీపాలు వెలిగించి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కావడం, అందున పౌర్ణమి సోమవారం కావడంతో తీర ప్రాంతమంతా భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ వారు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయ్యప్ప, శివ, భవానీ మాల దీక్షాదారులు సూర్య భగవానునికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన అందుల సినీ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. నగరంలో కూడా విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. పరమపుణ్యం పవిత్ర కార్తీక మాసం అనంత పుణ్యఫలం కార్తీక దీపారాధన. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం సముద్ర తీరానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో సముద్ర ప్రాంగణం అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం కొత్తపట్నం సముద్ర తీరం వల్ల దగ్గర ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా జనాలు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఇక్కడంతా ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తి పార్వసాన్ని చాటుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులకి పోలీస్ శాఖ వారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు కూడా హెచ్చరికలను జారీ చేస్తూ భక్తులని లోతుగా వెళ్ళొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. తీరా చూస్తే పౌర్ణమి రోజున ఈ యొక్క పెద్ద పండుగ వాతావరణం సంతరించుకుంది. శివునికి అత్యంత ప్రీతిప్రాతమైన మాసం కార్తీక మాసం, అందులోనే ప్రధానమైన రోజు పౌర్ణమి కావడంతో జనాలు గత సంవత్సరం కంటే ఇప్పటికీ అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఏదైనప్పటికీ కూడా కొత్తపట్నం సముద్ర తీరం అంతా భక్తులతో జనసంద్రోహాన్ని సంతరించుకుంటా ఉంది. ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని భక్తులందరూ సుఖ సంతోషాలు జరుపుకోవాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు భక్తులందరికీ కలగాలని చెప్పి శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ ఆకాంక్ష. వీడియో జర్నలిస్ట్ వాసుతో అశోక్, శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్. నగరంలో కూడా దేవాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కావడంతో అందున కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మీరు ఎన్నింటికి వచ్చారు గుడికి? ఉదయం 6 గంటలకు వచ్చాము. ఉదయాన్నే 6 గంటలకు వచ్చారు. మరి మన కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి విశిష్టత అంటే శివుడికి ఎంతో ప్రతిపాత్యమైన మాసం ఈ కార్తీక మాసం. అందులోనూ ఈ కార్తీక మాసం రోజు దీపాలు వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఆ దీపాంతులు సంసారంలో వెదజల్తాయని చెప్పి నమ్మకం, జనాల యొక్క నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. మరి పొద్దున్నే 6ంటికే వచ్చి మీరు ఇక్కడ పూజలు చేసుకున్నారు. ఎలా జరుపుకుంటారు ఈరోజు కార్తీక పౌర్ణాన్ని? మీరు ఏముంది, ఈరోజు అందరూ ఉపవాస దీక్షలతోటి శివుని ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది చేస్తుంటాం అన్నమాట. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.